ప్రపంచంలో మనకు తెలియని వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం వరకు ఎందుకు, మన ఇండియాలో ఉన్న వింతలు విశేషాల గురించే చాలామందికి పూర్తిగా తెలియదు. అండ్ ఇప్పుడు అలాంటి ప్రపంచంతోనే సంబంధం లేకుండా బతుకుతున్న ఒక తెగ గురించి తెలుసుకుందాం. దాని పేరే సెంటినెలీస్ ట్రైబ్. పాత రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఎవరన్నా తప్పు చేస్తే వారిని ఊరి నుండి వెలివేసేవాళ్ళు. కానీ ప్రపంచాన్నే వెలివేసిన మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా? కానీ ఇది నిజం. ఆ మనుషులు ఇప్పటికీ ఉన్నారు. వారు దాదాపు 60,000 సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. విశేషం ఏమిటంటే వీరుండేది మన భారతదేశంలోనే. ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసినా ప్రభుత్వం ఏం చేయలేదు కూడా. అయితే వీరి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇండియాలో కొన్ని ఇయర్స్ నుండి ఈ సెంటినెలీస్ తెగ గురించి చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే జాన్ లేవ్ అనే అమెరికన్ టూరిస్ట్ని వీళ్ళు చంపేశారో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. అసలు ఈ తెగ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మన భారతదేశంలోని యూనియన్ టెరిటరీలో అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న 572 ఐలాండ్లో ఇదొకటి. ఈ ఐలాండ్స్ చుట్టూ 5 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎవరిని అనుమతించరు. అలా కాదని ఎవరైనా వెళ్ళాలని చూసినా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. దానికి కారణం ఈ సెంటినెలీస్. ఈ సెంటినెలీస్ యాన్షియంట్ ఆఫ్రికాకు చెందిన ఒక తెగ. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా విల్లు బాణాలు తీసుకొని గుంపులుగా వేటాడుతుంటారు. వీళ్ళు 400 నుంచి 500 వరకు ఉంటారని అంచనా. అసలు ఈ సెంటినెలీస్ ఇక్కడికి ఎలా వచ్చారో తెలియాలంటే మీకు ముందుగా అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ తెలియాలి. ఈ థియరీ ఏం చెప్తుందంటే 1,00,000 నుండి 2,00,000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో ఉండే మనుషులు ఆఫ్రికా నుండి వేరే ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. అలా వాళ్ళు మైగ్రేట్ అవుతున్న టైంలో ఈ నార్త్ సెంటినెలీస్ ఈ ఐలాండ్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళు ఐలాండ్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ అండమాన్ ఐలాండ్స్ ఏషియన్ కాంటినెంట్కి కనెక్ట్ అయి ఉండేది. తర్వాత ఎర్త్లో వచ్చిన టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ వల్ల ఈ ఐలాండ్ ఏషియన్ కాంటినెంట్ నుండి మూవ్ అయ్యి 10 degrees దగ్గర ఆగిపోతుంది. ఎవరైతే ఏన్షియంట్ ఆఫ్రికన్ ట్రైబ్స్ ఈ ఐలాండ్లోకి వెళ్ళారో వాళ్ళ ఐలాండ్లోనే ఐసోలేట్ అయి ఉండిపోయారు. వీళ్ళతో మొదటి కాంటాక్ట్ 1867లో జరిగింది. మన ఇండియా నుండి వెళ్ళిన ఇండియన్ మర్చెంట్ షిప్ ఒకటి ఈ ఐలాండ్లోనే క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. అప్పుడే ఈ సెంటినెలీస్ బయట ప్రపంచంతో ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యారు. ఎవరైతే షిప్లో క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళపై దాడి చేస్తూనే ఉన్నారు, రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడే వరకు. అప్పుడే వీళ్ళ గురించి ప్రపంచానికి తెలిసింది. వీళ్ళు బయట ప్రపంచంలో ఉండలేరా అంటే ఖచ్చితంగా ఉండలేరు. ఆ టైంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ అయిన పోర్ట్ మ్యాన్ వీళ్ళపై రీసెర్చ్ చేసి బయట ప్రపంచానికి పరిచయం చేద్దామని ఐలాండ్ చుట్టూ తిరుగుతూ ఉండగా వీళ్ళకి 2 పెద్దవాళ్ళు 4 పిల్లలు కనిపిస్తారు. వెంటనే పోర్ట్ మ్యాన్ అండ్ అతని టీం వీళ్ళని కిడ్నాప్ చేసి అండమాన్ నికోబార్లో ఉన్న పోర్ట్ బ్లెయిర్కి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లిన వాళ్ళని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ సెంటినెలీస్ ఐలాండ్లోనే ఉండడం వల్ల అక్కడ ఉన్న ఇమ్యూనిటీకి వాతావరణానికి అలవాటైపోవడం వల్ల బయట ఉన్న వాతావరణానికి తట్టుకోలేక అందులో 2 పెద్దవాళ్ళు తీసుకెళ్లిన 2 రోజులకే చనిపోతారు. అందులో ఉన్న మిగతా పిల్లల ఆరోగ్యం కూడా అప్పటికే రోజుకి క్షీణించిపోవడంతో వాళ్ళు ఇంకా బయట ప్రపంచంలో బతకలేరని వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఆ సెంటినెలీస్ దీవుల్లోనే వదిలేస్తారు. అలా వదిలేసిన తర్వాత ఏమైందో తెలియదు. ఐలాండ్ చుట్టుపక్కలకి ఎవరు వచ్చినా వాళ్ళపై దాడి చేసి చంపేసేవాళ్ళు. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రకరకాల కల్చర్స్ అండ్ లాంగ్వేజెస్ మీద డాక్యుమెంటరీ తీయడం కోసం 1974లో యాంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోక్నాథ్ పండిత్ని అపాయింట్ చేస్తుంది. ఈయన అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్న అన్ని రకాల ట్రైబల్స్ మీద రీసెర్చ్ చేసి మ్యాన్ ఇన్ సర్చ్ ఆఫ్ మ్యాన్ అనే డీటెయిల్డ్ డాక్యుమెంటరీ తీస్తాడు. ఈ ప్రాసెస్లోనే త్రిలోక్నాథ్ పండిట్ అండ్ అతని టీం సెంటినెలీస్ దగ్గరకు కూడా వెళ్తుంది. Estimated 90 Sentinelese continue to live as hunters and gatherers, solely dependent on food provided by nature. ఈ ఐలాండ్ని మనం గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇందులో నార్త్ సైడ్ మనకు ఒక షిప్ కనిపిస్తుంది. ఈ షిప్ హాంకాంగ్ కార్గో షిప్ అయిన ప్రైమ్ రోస్. ఈ షిప్ హాంకాంగ్ నుండి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు 2 ఆగస్ట్ 1981లో దారిలో భయంకరమైన తుఫాన్ కారణంగా ఈ షిప్ కోరల్ రీఫ్కు గుద్దుకోవడంతో
సెంటినెలీస్ ఐలాండ్ దగ్గర ఆగిపోతుంది. ఆ షిప్లో ఉన్న క్రూ మెంబర్స్కి ఐలాండ్లో ఉన్న సెంటినెలీస్ ట్రైబ్స్ రావడం చూస్తారు. కానీ భయంకరమైన తుఫాను కారణంగా వాళ్ళు దాన్ని చేరుకోలేకపోతారు. అలా జరిగిన వారం తర్వాత రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని కాపాడి తీసుకెళ్తారు. ఇప్పటికి కూడా ఆ షిప్ అక్కడే ఉంది. ఇదంతా జరిగి ఆల్మోస్ట్ 45 years అవుతుంది. దీని తర్వాత ఆ సెంటినెలీస్ ఐలాండ్ చుట్టూ 5 kilometerల రేడియస్ వరకు ఎవ్వరూ వెళ్ళకూడదని ఎక్స్క్లూజివ్ జోన్గా ప్రకటిస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం ఇల్లీగల్. ఎవరైనా కాదని వెళితే చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుంది. దీన్ని అండమాన్ నికోబార్ ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉంచింది. సెంటినెలీస్ తెగ ప్రజలు బయట వ్యక్తుల్ని తమ దీవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అలా ప్రవేశించిన వారిని చంపకుండా కూడా వదిలిపెట్టరు. 2004లో సునామీ భారతదేశంలోని చాలా తీర ప్రాంతాలను నాశనం చేసింది. దీంతో సెంటినెలీస్ దీవుల్లో ఉన్న ప్రజలకు సహాయం చేసేందుకు, ఆహార ప్యాకెట్లను వదిలేందుకు ప్రభుత్వం భారత కోస్ట్ గార్డ్ నుండి హెలికాప్టర్లను పంపింది. అలా వెళ్ళినప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసిన ఫోటోనే ఇది. వీళ్ళను చూసిన తెగ ప్రజలు ఆ హెలికాప్టర్ల మీద బాణాలతో దాడులు చేస్తారు. దానితో కోస్ట్ గార్డ్స్ కూడా వెనక్కి వచ్చేశారు. మళ్ళీ 2006లో 2 ఫిషర్మ్యాన్స్ ఇల్లీగల్గా ఫిషింగ్ చేయడం కోసం ఆ ఐలాండ్ దగ్గరగా వెళ్తారు. వీళ్ళను చూసిన సెంటినెలీస్ బాణాలతో దాడి చేసి చంపేశారు. దీని తర్వాత నవంబర్ 2018లో జాన్ అలెన్ అనే అమెరికన్ టూరిస్ట్ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం కోసం 2 ఫిషర్మ్యాన్స్కి పెద్ద మొత్తంలో డబ్బిచ్చి ఆ ఐలాండ్లోకి వెళ్తాడు. అలా ఐలాండ్ దగ్గరికి వెళ్ళగానే ఆ ట్రైబ్స్ గట్టిగా అరుస్తూ దాడి చేసి బాణాలతో అతన్ని చంపేస్తారు. దీనితో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ దేశ పౌరుడిని చంపేశారని, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఇండియా గవర్నమెంట్ని అడుగుతుంది. దానికి ఇండియన్ గవర్నమెంట్ అది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా అని, అతను ఇల్లీగల్గా మనీ ఇచ్చి ఐలాండ్లోకి ఎంటర్ అయ్యాడని, తీసుకెళ్లిన 2 ఫిషర్మ్యాన్స్ని అరెస్ట్ చేశామని చెప్పింది. ఈ ఒక్క సంఘటనతో వెస్టర్న్ మీడియా అటెన్షన్ మొత్తం గ్రాప్ చేస్తుంది ఈ సెంటినెలీస్ ట్రైబ్స్. ఈ విధంగా సెంటినెలీస్ తెగ తమకు ప్రపంచంతోనే సంబంధం లేదని, తమను ఇలాగే ప్రశాంతంగా వదిలేయాలని పదే తెలియజేస్తుండడంతో భారత ప్రభుత్వం కూడా వారి అభ్యర్థనను అంగీకరించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని దూరం నుండి గమనిస్తూ ప్రజలు ఎవ్వరూ ఈ ఐలాండ్కి 5 kilometerల రేడియస్ పరిధిలో ప్రయాణించకూడదని, అక్కడ వాళ్ళని కలిసే ప్రయత్నం చేయకూడదని, ఇది చట్టరీత్యా నేరమని ప్రకటించింది. భారతదేశ రక్షణలో ఉన్న ఈ దీవి భూమిపై ఆధునిక నాగరికత ప్రభావం ఏమాత్రం లేని ఏకైక ప్రదేశంగా మిగిలిపోయింది. సెంటినెలీస్ తెగ ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు. వారి దీవిలో లభించే వేట, పండ్లు మాత్రమే వారికి జీవనాధారం. ఈ తెగ ప్రజలు ఎప్పుడూ బయట వారితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, బయట ప్రాంతాలపై దాడులు చేయడం కానీ చేయరు. ఎవరైనా వారి ద్వీపంలోకి ప్రవేశించినప్పుడు తమ భద్రతకు ముప్పు కలుగుతుందనే భయంతోనే దాడులు చేస్తుంటారు.